ఈ ప్రపంచం చాలా విచిత్రమైంది, ఎంతో సువిశాలమైనది కూడా. అంతటి విశాలమైన భూమి మీద మనం ఇప్పటి వరకు పూర్తిగా అన్ని జంతువుల గురించి తెలుసుకోలేదు. అమెజాన్ అడవుల్లో ఎన్ని రకాల జంతు జాతులు ఉంటాయో కూడా మనకు తెలియదు. సముద్రం నుండి జంతువుల్లో మనం కేవలం 3% మాత్రమే తెలుసుకున్నాం. షార్క్, తాబేలు ఇలా మనకి చాలా తెలుసు, కానీ వీటిలో చాలా చిన్న జంతువులు కూడా ఉన్నాయి. నీటిలో భూమి మీద ఇప్పటి వరకు మీకు ఖచ్చితంగా తెలియని అతి చిన్న జంతువుల గురించి ఈరోజు చెప్పబోతున్నాను. స్పెకల్డ్ ప్యాడ్లోపర్ టోటయస్. ఈ తాబేలు ప్రపంచంలోనే అతి చిన్న తాబేలు. దీనిని సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా చూస్తుంటాం. దీని పొడవు 6 నుండి 8 సెంటీమీటర్లు ఉంటుంది. మగ తాబేలు మ్యాక్సిమం 10 సెంటీమీటర్ల వరకు పెరగగలవు. ఇవి వాటిపై ఉండే కవచంలు అంటే రాకీ అవుట్రాప్స్ని శత్రువులను రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అవి చూడడానికి బండరాయిలా ఉంటాయి. వాటిని చూడగానే రాయి అని అనుకొని వేరే జీవులేవి అటాక్ చేయకుండా వెళ్ళిపోతాయి. నెంబర్ 2, మీరు ఎప్పుడైనా జాస్ సినిమా చూసారా? షార్క్ వచ్చి మనుషుల మీద అమాంతం అటాక్ చేసి వెళ్ళిపోతుంది. మామూలుగా షార్క్స్ పెరిగితే దాని జాతిని బట్టి 11 అడుగుల నుండి 20 అడుగుల వరకు పెరుగుతుంది. కానీ ఒక షార్క్ ఉంది, అది పూర్తిగా పెరిగితేనే 8 అంగుళాలు ఉంటుంది, మన అరచేంత ఉంటుంది. దాని పేరే డ్వార్ఫ్ లాటరన్ షార్క్. ఈ షార్క్ అటాక్ చేస్తే జస్ట్ ఏదో చీమ కుట్టినట్టు ఉంటుంది. ఈ షార్క్ ప్రపంచంలోనే అతి చిన్న అరుదైన షార్క్. దీన్ని గుర్తించడానికి శాస్త్రవేత్తలకే చాలా టైం పట్టింది, ఎందుకంటే ఇది చిన్న చేపలతో కలిసిపోయేది. 1964 వరకు ఇలాంటి ఒక షార్క్ ఉందని కూడా శాస్త్రవేత్తలకు తెలియదు. సముద్రపు అడుగున సూర్యకిరణాలు కూడా రాని చీకటి ప్రదేశంలో ఇవి నివసిస్తుంటాయి. అందుకే వీటి కళ్ళు అంత పెద్దగా ఉన్నాయి. లో లైట్లో కూడా బాగా చూడగలిగే విజన్ వీటికి ఉంటుంది. నెంబర్ 3, పీడోకైప్రిస్. ఇది ప్రపంచంలోనే అతి చిన్న చేప. దీన్ని చూస్తేనే ఏదో బియ్యంలో పాకే పురుగు అని అనుకుంటారు. ఇది అంత చిన్నగా ఉంటుంది. వీటికి అస్థిపంజరం కూడా ఉండదు. వీటి శరీరం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. వాటిని అటువైపు నుంచి ఇటువైపు క్లియర్గా చూడవచ్చు. ఇది దక్షిణాసియాలోనే బోర్నియో, సుమట్రా అండ్ బెంటన్ ఐలాండ్స్లో కనిపిస్తుంటాయి. వీటిలో ఆడచేప 7.9 మిల్లీమీటర్ల పొడుగుంటుంది. వీటిలో పొడవైన చేప దాదాపు 10 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. నెంబర్ 4, పిగ్మీ ర్యాబిట్. అమెరికాలో ఉండే ఈ కుందేలు ప్రపంచంలోనే అత్యంత చిన్నవి. వీటి పొడవు మన అరచేతిలోనే 2 కుందేలు చాలా కంఫర్ట్గా కూర్చునేంత. ఆడ పిగ్మీలు మగవాటి కంటే కాస్త పెద్దగా ఉంటాయి. వీటిని అమెరికా గవర్నమెంట్ ఎండేంజర్డ్ స్పీసీస్ లిస్టులో చేర్చి సంరక్షిస్తుంది. వీటికి ఒక అరుదైన లక్షణం ఉంది. అదేంటంటే ఏదైనా అపాయం వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న మిగతా ర్యాబిట్స్కి వోకలైజేషన్ సౌండ్స్తో అలారం లాగా సౌండ్ ఇచ్చి అలర్ట్ చేస్తాయి. ఈ గుణం వేరే ఏ ర్యాబిట్స్లో ఉండదు. ఫ్లవర్ పాట్ స్నేక్. మనలో చాలా మందికి పాములంటే భయం. కొంతమంది వాటితో ఆడుకుంటారు, మిగతా వాళ్ళకి పట్టుకోవాలన్నా కూడా భయపడతారు. కానీ మీలో చాలా మంది చిన్నప్పుడు ఈ పాముతో ఆడుకొని ఉంటారు. కాకపోతే అది పాము అన్న విషయం మీకు తెలిసి ఉండదు అంతే. అవును, బ్రహ్మణి బ్లైండ్ అనే ఒక పాము ఉంది. పాము జాతిలోనే ఇది అత్యంత చిన్న పాము. చూడ్డానికి ఇది వానపాములా ఉంటుంది, కానీ ఇది ఒకటి కాదు. ఇది చాలా స్పీడ్గా కదులుతుంది. పాము కదా అని చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనికి విషం ఉండదు. దీన్ని అమెరికాలో ఫ్లవర్ పాట్ స్నేక్ అని అంటారు. దీనికి కళ్ళు కూడా కనిపించవు. ఈ పాముల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీటిలో ఆడ మగ అని ఉండదు. లోపల సెల్ డివిజన్ జరిగి వాటంతటా అవే పిల్లల్ని పెట్టి క్లోనింగ్ చెందుతాయి. అందుకే దీన్ని ఎగ్స్ని అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అని అంటారు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. నెంబర్ 6, మీకు సుందరకాండలో హనుమంతుడు లంకలో దిగాక చిన్న కోతులా మారడం గుర్తుంది కదా? అలా చిన్న కోతులా మారితే ఎలా ఉంటాడో అలాగే పిగ్మీ మార్మోసెట్ అనే ఒక చిన్న కోతి ఉంది. ఈ చిన్న కోతి మనిషి వేలంత పొడవు మాత్రమే ఉంటుంది. ఇవి దాదాపు 4.6 నుండి 6.2 అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటాయి. అయితే ఈ బుల్లి కోతులు కూడా గుంపులుగానే ఉంటాయి. కాకపోతే కోతుల్లాగా 100-200 కాదు, 5,000 నుండి 65,000 వరకు గుంపులుగా కలిసి ఉంటాయి. ఈ కోతులు ఎక్కువగా అమెజాన్ రైన్ ఫారెస్ట్, బ్రెజిల్, కొలంబియా, ఈస్టర్న్ పెరు, బొలివియాలో ఉంటాయి. ఇవి పుట్టినప్పుడు కేవలం 15 గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. ఇవి పళ్ళతోటి చెట్లకు చిన్న రంధ్రాలు చేసుకొని ఇవి వాటిలో ఉంటాయి. వీటిలో ఒక విచిత్రం ఏంటంటే ఇవి ప్రతిసారి కవలలకే జన్మనిస్తాయి. నెంబర్ 7, హమ్మింగ్ బర్డ్. హమ్మింగ్ బర్డ్ని హెలెనే అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలో కేవలం అతి చిన్న పక్షి మాత్రమే కాదు, అతి చిన్న వలస వెళ్ళే జీవి కూడా.
చూడడానికి ఎంతో చిన్నగా ఉండే ఈ పక్షి వలసలు వెళ్లే సమయంలో వేరే పక్షిలాగా గుంపులు గుంపులుగా వెళ్ళదు, సింగిల్గానే ఖండాలు దాటి వెళ్ళిపోగలదు, అది కూడా 500 మైళ్ళు వెళ్ళగలదు. వీటికి హమ్మింగ్ బర్డ్ అని ఎందుకు పేరు వచ్చిందంటే వాటికున్న చిన్న చిన్న రెక్కల్ని చాలా ఫాస్ట్గా ఊపడం వల్ల ఒక రకమైన హమ్మింగ్ సౌండ్ వస్తుంది, అందుకే ఆ పేరు వచ్చింది. ప్రపంచంలో కేవలం ఈ ఒక్క పక్షి మాత్రమే వెనక్కి కూడా ఎగరగలదు. ఒక ఆడ హమ్మింగ్ బర్డ్ 2.6 గ్రాముల బరువు, 6.1 సెంటీమీటర్ పొడవు ఉంటుంది. దీని బరువుకి 2 మకరందాన్ని ఒక్క రోజులో ఇది తాగలదు. నెంబర్ 8, బ్యాట్మెన్ అంటే అందరికి ఇష్టమే, కానీ మనకి పాండమిక్ వచ్చాక బ్యాట్స్ అంటేనే అందరికీ భయం వేస్తుంది. కిట్టీస్ హాగ్నోస్డ్ బ్యాట్, ఈ గబ్బిలం అతి చిన్నది. ఇవి అధికంగా థాయిలాండ్, బర్మాలోని సున్నప్రాయ గుహలలో జీవిస్తుంటాయి. వీటి పొడవు 1.1 నుండి 1.3 అంగుళాలు ఉంటుంది. బరువు 1.5 నుండి 2 గ్రామ్స్ వరకు ఉంటాయి. క్షీరజాలలో ఇదే అతి చిన్న జీవి. క్షీరజం అంటే పాలిచ్చే జీవి. దీని గురించి శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. నెంబర్ 9, మీరు ఈగను చూసారా? ఈగ అంటే రాజమౌళి తీసిన ఈగ సినిమా కాదు, మామూలుగా ఈగను చూసారా అని. వాటిని తినే కప్పలను కూడా చూసే ఉంటారు, కానీ ఈగ సైజులో ఉండే కప్పను మాత్రం నాకు తెలిసి చూసుండ్రు. పీడోఫ్రైన్ అమాన్సిస్, అమెరికాలోని న్యూ గినియాలో 2009లో ఈ కప్పని కనుగొన్నారు. దీని పొడవు దాదాపు 7.7 మిల్లీమీటర్లు. అంతేకాదు వెన్నుముక్కుండే జంతువుల్లో ఇదే అత్యంత చిన్నది. ఆ వెన్నుముక్కు కూడా మన వెంట్రుక సైజ్ అంతా ఉంటుందేమో. అసలు కప్పే అంత ఉంటే పాపం అదేం తిని బ్రతుకుద్ది అని మీకు డౌట్ రావచ్చు. నల్లులాగా ఉండే అతి చిన్న పురుగుల్ని అది తిని బ్రతుకుతుంది. దీన్ని మన గోరు మీద పెట్టినా కూడా చిన్న పుట్టుమచ్చలా ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే కప్పలు ఒలింపిక్స్ పెడితే ఇదే గెలుస్తుంది. ఇది దీని సైజ్ కన్నా కూడా 30 రెట్లు దూరం దూకగలదు. ఒక 1 రూపీ కాయిన్ మీద 8 కప్పల్ని కంఫర్ట్గా మనం కూర్చోపెట్టవచ్చు. నెంబర్ 10, లీస్ట్ వీజల్. వీటిని మనం ఎక్కువగా నార్త్ అమెరికాలో చూడవచ్చు. మగ వీజల్ 7 ఇంచెస్ అండ్ ఆడ వీజల్ 5 ఇంచుల వరకు పొడవు ఉంటాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత కన్నింగ్ హంటర్గా పిలువబడుతుంది. ఇది చూడడానికి చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇది కేవలం వేట కోసం తప్ప మిగతా టైం మొత్తం నిద్రపోతూనే ఉంటాయి. పగలు నిద్రపోయి రాత్రి వేళ మాత్రమే వేటాడతాయి. వాటి బాడీస్ ఫ్యాట్ని స్టోర్ చేసుకోలేవు, సో అవి నిరంతరం భోజనం తింటూనే ఉండాలి. వాటి బరువులో 60% భోజనం తింటూ ఉండాలి. అత్యంత వేగంగా బొరియలు తవ్వుకొని లోపలికి వెళ్ళి రౌండ్గా చుట్టుకొని పడుకుంటాయి. ఇవి ఎప్పుడైనా కనిపిస్తే ఉడతలో ఉంది కదా అని పట్టుకోవడానికి ట్రై చేయొద్దు. ఇవి కొంచెం క్రూయల్. అవి వేటాడదాం అనుకున్న వాటి మెడని కొరికి కొరికి ఇవి చంపుతాయి. మీకు ఇప్పుడు చెప్పిన వాటిలో చాలా జంతువులు అంతరించే దిశలో ఉన్నాయి. నిజం చెప్పాలంటే వాటి ఉనికి వల్ల మనకి ఎలాంటి నష్టం ఉండదు, కానీ మనం ఉండడం వల్ల వాటికి చాలా నష్టం జరుగుతుంది. వాటి జీవనశైలిని మనం పొల్యూషన్ రూపంలో, ప్లాస్టిక్ రూపంలో ఇబ్బంది పెడుతున్నాం. ఇవి చాలా చిన్న జీవులు. మహా అయితే వాటి జీవితాలు కూడా రోజులు, వారాల్లో ఉంటాయి. ఆఖరికి మన లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే వాటిని కూడా మనం దోచుకుంటున్నాం. వాటి ఆవాస స్థలాల్ని దోచుకుంటూ వాటి నీరు, ఆహారం లేకుండా చేసి వాటిని చంపుతున్నాం. నాకు తెలిసి ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి ఏకైక శత్రువు మనిషి అనుకుంటా. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.